అందరికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేసింది తానే అన్నారు బండి సంజయ్. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశాడని చెప్పారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించి మరీ విచారణ జరుపుతోంది. నిన్న కూడా ప్రభాకర్ రావును విచారణ చేసింది సిట్. అయితే నిన్నటి విచారణలో ప్రభాకర్ రావు చాలా కీలక విషయాలు వెల్లడించాడు. అప్పటి డీజీపీ ఆదేశాలతోనే తను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాను అని ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసింది తానే అని బండి సంజయ్ అన్నారు. కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. మరి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు. రాచమర్యాలతో అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలకు కూడా కాబట్టి జడ్జిలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతుమంతంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో ఆ స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది వాళ్ళకి. మరి స్టేట్మెంట్లో భుజంగరావు రాధాకృష్ణారావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్కును బీఆర్ఎస్కు లోపాయికార ఒప్పందం. వాళ్ళ క్లియర్గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందమేంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే
మరి కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద, 109 కేసులు, ఒక్కటి కాదు రెండు కాదు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఓ ఆఫీసులో అడ్డంగా వేసుకొని మా ఫోన్లు వినుకుంటూ, నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు వినుకుంటూ, జడ్జిల ఫోన్లు వినుకుంటూ, మా సొంత విషయాలు వినుకుంటూ ఏ విధంగా రాచిరంపాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క, సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరు ఇచ్చినప్పుడు మన అదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? అండర్స్టాండింగ్ లోపాయకర్ ఒప్పందం. కానీ ప్రభాకర్ రావు ఏమంటాడంటే నా ఎక్స్టెన్షన్ కేవలం అప్పటి డీజీపీ మాత్రమే, ఆ నాయకులతో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఈ అందరూ అమాయకులు ఇప్పుడు నోట్లు పెడితే ఏం చేయాలన్నట్టు ప్రభాకర్ రావు. అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. ఎవరు తెలుసు? మీకు తెలుసు, మాకు తెలుసు. 100 సార్లు అయిపోయి నేను సీఎంఓ ఆఫీస్లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నా అని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన. ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసరు ఎంత మూర్ఖత్వం అంటే, నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పటిదాకా పోలీసులు ఏమలే. నేను హైదరాబాద్ నుంచి కర్నూలు మా అత్తమది 5th డే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమనలే. అప్పటిదాకా పోలీసులు నాతో ఉన్నారు. నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోన్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడు, ఏమని మాట్లాడు, సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినారు సార్, ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసరు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటూ నేనైనా సార్ నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని గుంజుకపోవాలి. నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని అరెస్ట్ చేసి మొత్తం దింపాలి. ఇది ఎవరు కుట్ర? ప్రభాకర్ ఆదేశాల మధ్య జరిగిన కుట్ర. సంజయ్ గారు ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాప్ అయింది కదా, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందనే అనుమానాలు వస్తున్నాయి, దీన్ని మీరేమంటారు? అరే నేను సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా కేసీఆర్ అనేది ఆయనకు అనుమానాలు ఎక్కువ. కేసీఆర్కు అనుమానం పుట్టినాకనే కేసీఆర్ పుట్టిండు. మీ ట్యాపింగ్ విషయంలో, మీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధానంగా అంటే ఎవరిని, అంటే మీకు ఎప్పుడు ఈ అనుమానం వచ్చింది, తర్వాత ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయింది? ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాల్ మీరు మాట్లాడుకున్నారు, రేపు మామూలు కాల్ మీ మీడియా మిత్రులు మామూలు మీ మీడియా యాజమాన్యం మామూలు కాల్ మాట్లాడుకున్నారా? అయితే వాట్సాప్, అయితే సిగ్నల్, అయితే ఫేస్ టైము, అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు? ఎవరు మాట్లాడుకోలేదు. ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. మీరు మాట్లాడుకోండి, చెప్పండి. మీ కెమెరా మీద మాట్లాడుకున్నారా? భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, ఇంకెవరు ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, లేకుంటే సిగ్నల్, లేకుంటే వాట్సాప్ కాల్. ఆ వాట్సాప్ కాల్ కూడా ట్యాప్ చేసినట్ట. బట్ ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు? రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు? ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేనిది. దీనికి అంతటి కారణము వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మాకు నోటీస్ చేయడం కాదు, మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము ఇప్పుడు మార్కెట్ తీసుకుపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. కాళేశ్వరం విషయంలో సర్వనాశనం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టిర్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా సామాన్య ప్రజల యొక్క సంజయ్ గారు మీరేమో ట్యాపింగ్ అంటున్నారు, కేటీఆర్ ఏమంటున్నారు అంటే కేంద్రం పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి మా ఐఫోన్లలో కూడా వేసింది, ఐఫోన్ వాళ్ళు మాకు నోటీస్ పంపాడు, ట్యాపింగ్ చేసింది వాళ్ళు, మేము చేయలేదు అని చెప్పేసి ఆయనే అన్నాడు. ఆయన ఏమన్నాడు అంతకుముందు? ఏదో కొంతమంది చేసినాం కావచ్చు అన్నాడు. మరి అప్పుడెక్కడ తెలియటమే ఆయన అన్నాడు కదా, అందరి కొంతమంది చేసిన ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయిండు?
ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకు వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయాడు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినాగానే ఆయన వచ్చి ఎందుకు సరెండర్ అయ్యాడు? కానీ అప్పుడు కానీ ఇదంతా కూడా గ్యాంబ్లింగ్, అంతా కూడా గ్యాంబ్లింగే. కానీ అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కి మంచి అండర్స్టాండింగ్ ఏం లేదన్న అది. కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడో చెప్పురు అది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వేయలే. ఒక రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 5 చేసేవాళ్ళు. కానీ మా అందరూ చేసిండు కదా. అప్పుడు పవర్ఫుల్ మేమే. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దెదించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడవరించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు చేసింది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అందరు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్. మా అండర్స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? ఇక అండర్స్టాండింగ్ ఉంటే మాకు నోటీస్ ఎందుకు వస్తాయి ఇవ్వాలి? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛాంపియన్ గా పోరాటం చేసిన మీరు థర్డ్కి వెళ్ళడానికి ట్యాపింగ్ కారణం అంటారా? ఫోన్ ట్యాపింగ్ కారణం మా కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు మీరే సిబిఐ తోటి విచారణ చేయించుకోవచ్చు కదా. సిబిఐ విచారణ డైరెక్ట్ చేయలేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అట్లా సిబిఐ డైరెక్ట్ ఆదేశాలు గిన్సేపు ఎందుకుంటే ఎప్పుడో గుంజుకోపోదు. ఈ ప్రభాకర్ రాచ మరి గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికీ ప్రభాకరం గుంజుకోపోదు, కేసీఆర్ కుటుంబం గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికే గీత రాజమరి అలిస్తామేం మేమేమన్నా. సిట్ నుంచి అంటే నోటీసులు కానీ కాల్స్ వచ్చాయి? ఫోన్ కాల్ వచ్చింది, విచారణకు సహకరిస్తా అని చెప్పిన. వాళ్ళే విచారణకు వస్తున్నారు, నేను సిద్ధమని చెప్పిన. ధన్యవాదాలు. మీరు వెళ్తారా సిటీ దగ్గరికి? వాళ్ళు మీ దగ్గరికి చూద్దాం, వాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా.